ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఎలిమినేటర్కే పరిమితమైంది. అసాధారణ ప్రదర్శనతో వరుస విజయాలు అందుకున్న గుజరాత్ టైటాన్స్ ఒక దశలో టేబుల్ టాపర్గా కొనసాగింది. అందరికన్నా ముందే ప్లే ఆఫ్స్ బర్త్ దక్కించుకుంది. కానీ ఆఖరి లీగ్ మ్యాచ్లో తడబడి టాప్ 2 ప్లేస్ను కోల్పోయింది. ఈ సీజన్ ఆశాంతం గుజరాత్ టైటాన్స్ టాప్ 3 బ్యాటర్లే రాణించారు. ముఖ్యంగా లోయర్ ఆర్డర్ వైఫల్యం గుజరాత్ టైటాన్స్ను కొంపముంచింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వైఫల్యం కూడా జట్టు విజయ అవకాశాలను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ 5 ఆటగాళ్లను వదిలేసే అవకాశం ఉంది. ఈ జాబితాలో స్పిన్నర్ రషీద్ ఖాన్ పేరు ముందుంటుందని భావిస్తున్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రషీద్ ఖాన్ను 18 కోట్ల భారీ ధరకు రీటైన్ చేసుకుంది. గత 3 సీజన్లలో మెరుగైన ప్రదర్శన చేసిన ఈ ఆఫ్ఘాన్ బౌలర్ ఈసారి మాత్రం తేలిపోయాడు. 13 మ్యాచుల్లో 8 వికెట్లు మాత్రమే తీశాడు. గతంలో రషీద్ ఖాన్ అంటే బ్యాటర్లు భయపడేవారు, కానీ ఈసారి సునాయాసంగా ఆడారు. ఈ క్రమంలోనే రషీద్ ఖాన్ను వదిలేసి ఇండియన్ స్పిన్నర్ను తీసుకోవాలని గుజరాత్ టైటాన్స్ భావిస్తోంది. ఇక ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. సుదర్శన్, గిల్, బట్లర్ ప్రతి మ్యాచ్లో రాణించారు. షారుఖ్ ఖాన్ కంటే ముందు ఆడిన రూదర్ఫోర్డ్ సైతం మెరుగ్గా రాణించాడు. కానీ ఫినిషర్గా సత్తా చాటుతాడని భావించిన షారుఖ్ ఖాన్ తీవ్రంగా నిరాశపరిచాడు. బిగ్ హిట్టింగ్ సామర్థ్యం కలిగిన షారుఖ్పై గుజరాత్ మేనేజ్మెంట్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్లో 13 మ్యాచుల్లో బ్యాటింగ్ చేసిన అతను 147 పరుగులే చేశాడు. ఈ క్రమంలోనే అతని కంటే మెరుగైన ఫినిషర్ను తీసుకోవాలని గుజరాత్ టైటాన్స్ భావిస్తోంది. ఇదిలా ఉంటే వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ పర్వాలేదనిపించిన అతని వయస్సు, ఫిట్నెస్ సమస్యల నేపథ్యంలో గుజరాత్ వదులుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 7 మ్యాచ్లు ఆడిన ఇషాంత్ శర్మ 4 వికెట్లు తీశాడు, కానీ ధారాళంగా పరుగులిచ్చాడు. అతడి స్థానంలో యంగ్ ఇండియన్ పేసర్ను గుజరాత్ తీసుకోవచ్చు. మరోవైపు బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన రాహుల్ తెవాటియా కూడా ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. తక్కువ మ్యాచుల్లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మంచి ఫినిషర్గా పేరొందిన రాహుల్ తెవాటియా ఈ సీజన్లో నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి ప్రతిభ కలిగిన ఫినిషర్ను తీసుకోవాలని గుజరాత్ భావిస్తోంది. కరీం జనత్కు ఈ సీజన్లో పెద్దగా అవకాశాలు దక్కలేదు. అతనికి ఒక్క మ్యాచ్లో అవకాశం ఇవ్వగా తన తొలి ఓవర్లోనే 30 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో గుజరాత్ అతడిని పూర్తిగా పక్కన పెట్టింది. గుజరాత్ టైటాన్స్ జట్టులో ఇప్పటికే కావాల్సిన పేస్ బౌలర్లు ఉన్నారు, కాబట్టి అతడిని వదిలేసి భారత పేసర్ కోసం ప్రయత్నించవచ్చు.